నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో టమాటా పచ్చడిని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సింపుల్గా తక్కువ టైంలోనే రుచికరమైన టమాటా పచ్చడి చేయాలంటే ఓసారి ఇలా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. తిన్న ప్రతి ముద్దను చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా క్విక్ అండ్ టేస్టీగా చేసే ఈ టమాటా పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని కాస్త వేడి చేయండి. ఇందులోకి ఒక అర టీ స్పూన్ మెంతులను తీసుకోండి. మరి ఎక్కువగా కాకుండా మనం చేసే క్వాంటిటీకి అర టీ స్పూన్ మెంతులు కరెక్ట్గా సరిపోతాయి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలను, 1 టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకొని 1-2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. చాలా వరకు టమాటా పచ్చడిలో మనం ధనియాలు యాడ్ చేయం, కానీ ఇలా ధనియాలు వేసి చేస్తే టేస్ట్ ఇంకా బాగుందండి. కాబట్టి ఒకసారి ఇలా ధనియాలను కూడా వేసి ట్రై చేయండి. ఇవిలా కొంచెం ఫ్రై అవ్వగానే మిక్సీ గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు ఇందులోకి టమాటాలను తీసుకోవడానికి ఇక్కడ నేను ముందుగానే అర కేజీ వరకు టమాటాలని బాగా కడిగి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఈ టమాటాలని ఇప్పుడు ప్యాన్లోకి తీసుకుందాం. అలాగే ఇందులోనే ఒక 40-50 గ్రాముల చింతపండును తీసుకోండి. తీసుకునే ముందే చింతపండుకుండే గింజలు నారల్ని సెపరేట్ చేసి ఒకసారి కడిగి తీసుకోండి. సో ఇలా తీసుకున్న వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5-7 నిమిషాలు ఫ్రై చేసామంటే టమాటాలో ఉండే వాటర్ కంటెంట్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మనకు ఇలా ప్యాన్లో నీళ్ళు అనేవి లేకుండా ఇలా దగ్గరగా వస్తుందో ఈ స్టేజ్కు వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా ముక్కల్ని కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు మరో పక్కన మనం ఫ్రై చేసి పెట్టిన ఈ దినుసుల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పుని తీసుకోండి, లేదా నార్మల్ ఉప్పునైనా తీసుకోవచ్చు. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి. ఇక్కడ నేను వాడే కారం మంచి స్పైసీగా ఉంది. ఒకవేళ మీరు వాడే కారం స్పైసీ తక్కువగా ఉంటే కొంచెం పెంచుకొనైనా తీసుకోవచ్చు. అలాగే ఒక అర టీ స్పూన్ పసుపుని, 15-20 వరకు పొట్టు ఒలిచేసిన వెల్లుల్లిపాయల్ని తీసుకొని ముందుగా వీటిని గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి. మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి మనం ఉడకబెట్టిన టమాటాలంతా తీసుకొని గ్రైండ్ చేసి తీసుకుందాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు ఆ టమాటా ముక్కలు తలుగుతూ చాలా బాగా అనిపిస్తాయి. కాబట్టి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా రుబ్బి తీసుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1 కప్పు నూనెను తీసుకోండి. ముందుగా మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వాడాం కాబట్టి ఆ ఆయిల్ని తగ్గించుకొని 1 కప్పు వరకు తీసుకోండి. అలాగే మనం ఇలా పచ్చడిలోకి పల్లి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ తీసుకుని చేస్తే పచ్చడి రుచి ఇంకా బాగుంటుంది. సో ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పును తీసుకొని లైట్గా ఫ్రై చేయండి. పోపులో ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ముందుగా వీటిని లైట్గా ఫ్రై చేశాక ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, మరో టీ స్పూన్ ఆవాలను తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కూడా కాస్త వేగాక ఇందులోకి ఒక 6-7 ఎండుమిరపకాయల్ని చుంచి తీసుకోండి. అలాగే ఒక 10-15 పొట్టు ఒలిచేసిన వెల్లుల్లిపాయలు కూడా తీసుకోండి. అలాగే పిడికడంత కరివేపాకును, అర టీ స్పూన్ ఇంగువను తీసుకొని పోపుని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక మీరు కావాలంటే కొంచెం పోపు దినుసులను ఒక ప్లేట్లోకి తీసుకొనైనా పక్కన పెట్టొచ్చు. లేదా ఇదే పోపులోకి మనం గ్రైండ్ చేసిన పచ్చడిని మొత్తం తీసుకొని కలుపుతూ మరొక 3-4 నిమిషాలు ఫ్రై చేయండి. దీని వలన మనకు టమాటాలో ఏమైనా తేమ లాంటిది ఉంటే అదంతా తగ్గిపోతుంది. అలాగే పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కాబట్టి ఇలా టమాటా పేస్ట్ని తీసుకున్నాక కంటిన్యూస్గా కలుపుతూ మీడియం మంట పైన బాగా ఉడికించండి. ఎప్పుడైతే ఇది చక్కగా ఉడికి ఆయిల్ ఇలా పైకి తేలడం స్టార్ట్ అవుతుంది అంటే మనకు పచ్చడి బాగా ఉడికిపోయినట్లు. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కడాయిని పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన పొడిని తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపి ఈ పచ్చడి పూర్తిగా చల్లారేంత వరకు ఇలాగే వదిలేసామంటే ఎలా అయితే టైం అవుతుందో అలా ఇందులో ఉన్న ఆయిల్ అనేది పైకి తేలుతుంది. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను.
ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది కదా! ఇలాగే మనం ఇంకో అరగంట, గంట వదిలేసామంటే ఇంకా మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో, ఈ పచ్చడి పూర్తిగా చల్లారిపోయాక ఏదైనా గ్లాస్ బాటిల్‌లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. మనం ఇంట్లోనే పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామంటే 3 నెలల వరకు కమ్మగా తినేయొచ్చు. ఇలా మనం సింపుల్ వేలో మంచి రుచిగా టమాటా పచ్చడిని చేసుకోవచ్చు. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.